పోయినసారి మనం చదువుకున్న భాగమే ఒక భాగం చెప్పాను, మళ్ళీ రెండో భాగం మనం చూసుకుందాం. సామెతలు 30వ అధ్యాయము. సామెతలు 30వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మళ్ళొకసారి చదువుతున్నాను, గమనించండి. 7 నుంచి 9 వచనాలు. ఇది ఆగూరు ప్రార్థన. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఇది ఆగూరు యొక్క ప్రార్థన. ఈ ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం. ప్రార్థన అనేది ఎలాగుండాలి అనేది ఆగూరులో నుంచి మనం కొంచెం ఆ మొదటి 2 వచనాలు మనం చూసుకున్నాం. పౌలు గారు అన్నారు, మీరు యుక్తముగా ప్రార్థన చేయటం నేర్చుకోండి అన్నాడు అనేది మనం చూసుకున్నాం. ఒకటి, యుక్తమైన ప్రార్థన అనేది మనం నేర్చుకోవాలి. ప్రభు చెప్పిన మాట ప్రకారం మీరు అన్యుల వలె కాక వ్యర్థమైన మాటలు మీరు ఉచ్చరించవద్దు అన్న మాట కూడా మనం చూసుకున్నాం. 2, ఒకటి యుక్తమైన ప్రార్థన అనేది ఉండాలి. రెండవది, వ్యర్థమైన మాటలు మన ప్రార్థనలలో ఉండకూడదు అని ఆగూరులో నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకోవటము అనేది జరిగింది. అంత మాత్రమే కాదు, ఆగూరు అను మాటకు అర్థం కలెక్టర్ అనేది మనం చూసాం. ఆగూరు అన్న మాటకు అర్థం ఏంటి? ఏమని చెప్పాము? సమకూర్చువాడు. కలెక్టర్ అంటే సమకూర్చువాడు. ఈయన ఏంటి సమకూర్చుకుంటూ ఉన్నాడు అనంటే, ఆస్తులను సమకూర్చుకోవటం కాదు, ఆత్మలను సమకూర్చుకునే వ్యక్తి అనేది ఆగూరులో నుంచి ఒక క్లుప్తమైన పాఠాన్ని మనం నేర్చుకోవటము అనేది జరిగింది. ఈయన ప్రభువుని ఎలా పరిచయం చేస్తూ ఉండేవాడు అనేది మనం చూసినప్పుడు, చిన్న చిన్న జీవులను, చిన్న చిన్న ప్రాణులను ఆయన పరిచయం చేస్తూ వాటి ద్వారా ప్రజలకు తానేం చేస్తూ ఉండేవాడు? దేవునిని మహిమపరుస్తూ ఉండేవాడు, దేవుని యొక్క గొప్పతనం చెబుతూ ఉండేవాడు అనేది మనం నేర్చుకున్నాం. ఆగూరు ఏం చేసేవాడు? ఏంటి ఆయన సమకూరుస్తూ ఉండేవాడు అనంటే, చిన్న చిన్న ఒక బల్లిని, ఒక చీమను, ఒక కుందేలు పిల్లను, ఒక మిడతను, ఏవేవైతే చిన్న చిన్నవి ఉన్నాయో ఇవి చూడండి అనుకుంటూ వాటిని పరిచయం చేస్తూ అనేక మందిని ప్రభు యొద్దకు తీసుకొని రావటము అనేది మనం చూసాం. అలా అనుకుంటూ ఈయన ఏమని ప్రార్థన చేశాడు అనంటే 2 చూసాం కదా. ఒకటి ఏం చూసాం? నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందే నాకు వాటిని అనుగ్రహింపుము. ఈయన ప్రార్థన ఏమని చూసాము అనంటే, నేను చనిపోకముందే నాకు ఇది కావాలి, నేను చనిపోకముందే నాకు ఇది కావాలి అని ప్రార్థన చేశాడు కదా. మనం చనిపోతాం, కానీ మన ప్రార్థన అనేది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది అనేది మనం చూసాం. మనం చనిపోవచ్చు, కానీ మనం చేసిన ప్రార్థన ఒకవేళ మనం చనిపోయినా కూడా అది నెరవేరుతుంది అనేది కూడా కొన్ని ఉదాహరణలు మనం చూసాం. అయితే ఆయన చేసిన ప్రార్థనలు ఏమిటి? 2 మనవులు ఉన్నాయి కదా. ఒకటి ఏంటి ఆ మనవి? ఏం చేశాడు ఆయన? వ్యర్థమైన వాటిని, రెండవది అబద్ధములను నాకు దూరముగా నుంచుము అనేది మనం చూసాం. వ్యర్థమైనవి వాటిని ఏంటి అనేది మనం చూసాం. సొలొమోను ప్రార్థన చేశాడు, వ్యర్థమైనది అడగలేదు. దావీదు ప్రార్థన చేశాడు, వ్యర్థమైనది అడగలేదు. వ్యర్థమైనవి చాలా ఉన్నాయి భూమి మీద. వ్యర్థమైన మాటలు ఉన్నాయి, వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి అనుకుంటూ కొన్ని మనం చూసుకున్నాం. సో వ్యర్థమైనవి మనం అడగవద్దు. సొలొమోనులాగా, దావీదులాగా, ఆగూరులాగా ఏది దేవుని చిత్తంలో ఉంటాయో అవి అడగటము అనేది యుక్తమైన ప్రార్థన అనేది మనం చూసాం. ఇవి నేను చనిపోకముందే మీరు నాకు దయచేయండి అని ఆయన ప్రార్థన చేశాడు. రెండవది ఆయన ఏం చేశాడు అనంటే, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అని అన్నాడు. అబద్ధం అనేది దాని విషయంలో కూడా మనం చూసాము. పాపం అనేది కూడా అబద్ధంతోనే ప్రారంభించబడిందని. అంత మాత్రమే కాదు, ఆదిమ సంఘంలో మొట్టమొదటి మరణం అనేది కూడా అబద్ధంతోనే ప్రారంభించబడింది అనుకొని అన్నయ్య సపీరాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మొదటి భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం. సో వ్యర్థమైన వాటిని,
అబద్ధములను నాకు దూరముగా నుంచుము అనేది మనం చూసాం. ఇది మనం చూద్దాం. చూడండి, పేదరికమునైనను ఐశ్వర్యమును అయినను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎందుకు తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అంటున్నాడు అంటే, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. భక్తుల యొక్క ప్రార్థనలు మనం చూసి మనం నేర్చుకున్నాం. వాళ్ళ ప్రార్థనలు ఎలాగున్నాయంటే యుక్తమైన ప్రార్థన. వాళ్ళ ప్రార్థనలు ఎలాగున్నాయి అంటే వ్యర్థమైనది వాళ్ళు ఏది అడగలేదు, దేవునికి ఏది ఇష్టమో వాళ్ళు అది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము అంటున్నాడు. ఎవడైనా ఏమడుగుతాడు? ఈ రెండిట్లో ఎవరైనా ఏది అడుగుతారు అనంటే ఐశ్వర్యము అనేది అడుగుతాడు. కానీ ఆగూరు మాత్రం ఈ రెండు నాకు వద్దు, ఒక సామాన్యమైన జీవితంలో నేను జీవించాలి అని తాను కోరుకుంటున్నాడు. ఇందాక శంకరన్న ఆరాధన వర్తమానం చెబుతూ ఆయన శ్రీమంతుడు, ఆయన ఎవరు? రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. కానీ భూమి మీద ఆయన జీవించినప్పుడు ఎలా జీవించాడంటే సింపుల్ లైఫ్. మనది సింపుల్ లైఫ్, కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి సింపుల్ లైఫ్ కాదది. ఇంకా రిక్తుడుగా దీనుడిగా మారిన సందర్భాలు ఆయన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఆ యెరూషలేము కొండ మీద దేవాలయము అనేది ఉంటే అది ఆయనది. అక్కడ దేవుని సన్నిధి అనేది ఉంటుంది. వాటన్నిటిని వదిలిపెట్టుకొని ప్రభు ఎక్కడున్నాడు అని అంటే ఆయన అరణ్యములలోకి వెళ్ళిపోవటము, ఆయన కొండలలోకి వెళ్ళిపోవటము. నక్కలకు ఏముంది ఆ మాట? నక్కలకు బరువులున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం లేదు. ఎంత సామాన్యమైన జీవితం తాను జీవించాడో. ఆగూరు యొక్క ప్రార్థనలో నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఇవాళ కూడా మనం నేర్చుకుందాం. సింపుల్ లైఫ్, సామాన్యంగా ఉండటము అనేది తప్పేం కాదు. ఎక్కువగా ఉండటం వల్లనే కాస్త నష్టపోతూ ఉంటాం. మన క్యారెక్టర్, మన వ్యక్తిత్వము అనేది చాలా మారిపోతుంది. మన వ్యక్తిత్వంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కనుక ఇక్కడ ఈయన ఎంత చక్కగా ఆయన అంటూ ఉన్నాడు అనంటే, నాకు పేదరికము వద్దు, నాకు ఐశ్వర్యం కూడా వద్దు, నేను ఎలా ఉండాలి అనుకుంటూ ఉన్నాను అనంటే ఒక సామాన్యమైన స్థితిలో నేను ఉండాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనంటే, మన దేవుడు ఎవరు అనంటే దేవుణ్ణి అయితే అడుగుతూ ఉన్నాడు. పేదరికము అనేది ఇవ్వాలి అనన్నా దేవుని యొక్క అనుమతి కావాలి. మనము ఐశ్వర్యవంతులము కావాలి అనన్నా దేవుని యొక్క అనుమతి అనేది కావాలి. మన జ్ఞానం, మన బలం, మనకున్న ప్రజ్ఞ చేత నేను గొప్పవాడిని అయిపోతున్నాను అని అనుకుంటే అది పొరపాటే. గమనించండి, మన తెలివితేటలు కానీ మన బలము కానీ మనకున్న వాటిని, మన బలగాన్ని మనం చూసుకుంటూ నేను ఎదిగిపోయాను అని అనుకోవద్దు. సొలొమోను రాజు, దావీదు రాజు, ఆగూరు, వీళ్ళు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అని అంటే అసలు మా స్థితిగతులు అనేవి, మా సంపద అనేది ఎవరి చేతుల్లో ఉన్నాయి అని అంటే ఈ దేవుని చేతుల్లో ఉన్నాయి. అందుకని ఈయన ఎంత చక్కగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని అంటే ఈ రెండిటిని మీరు అనుమతిస్తేనే వస్తాయి. నేను పేదవాడిని అవ్వాలి అనన్నా మీరు అనుమతిస్తేనే. యోబు ఏమైపోయాడు? ఊజు అంతటి ఆ దేశంలో ఆయనంతటి గొప్పవాడు లేడు. అపవాది వెళ్ళిపోయి మీరు పర్మిషన్ ఇస్తే ఎలా ఫుట్బాల్ ఆడుకోవాలని అలా ఆడుకుంటాను. దేవుడు పర్మిషన్ ఇస్తేనే, దేవుడు అనుమతిస్తేనే మనం పేదరికంలో ఉంటాం. దేవుడు అనుమతిస్తేనే మనం ఎక్కడికి ఉంటాము అని అంటే ఐశ్వర్యవంతులుగా మనం అవుతూ ఉంటాం. కనుక ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి అని అంటే మన స్థితిగతులు అన్నీ దేవుని చేతుల్లో ఉన్నాయి. మన దేవుడు ఎవరు అని అంటే సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. మన దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. ఆయన చేతులకు మన జీవితాలను మనం అప్పగించుకోవాలి. ఆయన తలుచుకుంటే ఐశ్వర్యవంతుడిగా అయినా చేయగలడు. ఆయన తలుచుకుంటే డబేలని పేదరికంలోకి కూడా ఆయన మనల్ని పడేయగలడు. కానీ ఆగూరు ఎంత చక్కగా ప్రేయర్ చేస్తున్నాడు, నాకు ఇది వద్దు,
ఇది వద్దు. ఈ రెండు ఉండటం ద్వారా నేను మీకు దూరం అయిపోతాను, ఈ రెండు ఉండటం ద్వారా నేను మిమ్మల్ని దూషిస్తానేమో అన్న భయంతో చాలా జ్ఞానముతో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం. కొన్ని ఎక్కువ వచనాలు ఈరోజు చెప్తూ ఉంటాను, దయచేసి గబగబా తీయటానికి మీరు ప్రయత్నం చేయండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. మన దేవుడు ఎవరు అనంటే 2:7 చదవండి దయచేసి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. ఈ దేవుడు ఎవరు అనంటే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. ఎప్పుడు మనకున్న డబ్బును బట్టి మనం విర్రవీగొద్దు. ఏ క్షణంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈ దేవుడు ఎవరు అనంటే దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేసే దేవుడు అనేది మనం చూద్దాం. అలానే యోబు గ్రంథం 1వ అధ్యాయము అవసరం లేదు, 21వ వచనంలో ఉంటుంది. యోబు గారే అంటారు, ఏమంటే యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని పోయెను అన్నమాట మనం చూస్తూ ఉంటాం. యోబు గారికి ఇచ్చింది కూడా దేవుడే, తీసుకొని పోయింది కూడా దేవుడే. అక్కడ అతని దగ్గర స్నేహితులు వచ్చారు, అతని భార్య అతని దగ్గరకు వచ్చేసి అతన్ని దూషిస్తూ ఉంటుంది. ఇంకా దేవుణ్ణి పట్టుకొని ఎలా ఉంటావయ్యా, అతన్ని దూషించవచ్చు కదా, ఆయన వదిలిపెట్టేసి నువ్వు బయటికి రావచ్చు కదా అనంటే, భక్తుల జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే మన స్థితిగతులు అనేవి ఎవరి చేతుల్లో ఉంటాయి అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. వాళ్ళకి చాలా చాలా క్లారిటీ ఉంటుంది. ఏంటి అనంటే ఇవాళ ఇలాగున్నాను, రేపు నన్ను ఈ దేవుడు ఎలాగైనా నన్ను చేయగలడు. ఇవాళ ఇలాగున్నాను, మళ్ళీ దేవుడు నన్ను ఎలాగైనా చేయగలడు. ఈ మధ్య ఏదో పాట బాగా ఫేమస్ అయింది కదా, ప్రాస్పారిటీ గురించి. యాక్చువల్గా అది ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు అనుకుంటా కదా, బాగా ఫేమస్ అయిపోయింది. అది ఎందుకు ఫేమస్ అయిపోయిందంటే యాక్చువల్గా ప్రాస్పారిటీ, ఈ ఐశ్వర్యం. నేను పేదరికంలో ఉంటే ఈ దేవుడు నాకు ఐశ్వర్యం ఇస్తాడు, ఏదైనా చేయగలడు అనుకొని ఆ ముక్క వాళ్ళకు బాగా నచ్చింది. పాట అంతా బాగుంది, వాస్తవానికి అర్థవంతంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే ప్రాస్పారిటీ మాత్రమే కాదు, ఐశ్వర్యం మాత్రమే కాదు, మనల్ని పేదరికంలోకి కూడా దేవుడు తీసుకొని వస్తాడు. దేవుడికి ఒకటి బాగా ఇష్టం ఏంటి అనంటే మనల్ని నలగొట్టడం అనేది ఆయనకి బాగా ఇష్టం. మనం గాడి తప్పుతూ ఉన్నాము అనంటే ఆత్మీయతలో నుంచి నెమ్మదిగా మనం సన్నగిలుతూ ఉన్నాము అనంటే ఈ దేవునికి ఏది ఇష్టము అనంటే మనల్ని ఎలా సెటరైట్ చేయాలో దేవునికి బాగా ఇష్టం. కనుక ఆగూరు అంటున్నాడు, ఇవన్నీ నాకెందుకు, నన్ను ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉంచండి అనుకుంటూ తాను ఏం చేస్తున్నాడంటే చక్కగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, అందుకనే ఆగూరు పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండము 16వ అధ్యాయం చూస్తే మనకు అర్థమవుతుంది. 21వ వచనం చూడండి, 16:21. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. దేవుడు మోషేతో చెప్పాడు ఏమిటి అనంటే, మీకు సనుగుతూ ఉన్నారు కదా, ఐగుప్తులో మీరు తిన్నది సొరకాయలే, మీరు ఐగుప్తులో తిన్నది ఏంటంటే దోసకాయలే, మీరు ఐగుప్తులో తిన్నది మామూలు ఒక సామాన్యమైన భోజనాలు, ఒక బానిసత్వంలో ఉండి తినే మీరు ఇలా రెచ్చిపోతున్నారు, రోజు సనుగుతూ ఉన్నారు, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొని వచ్చింది అంటున్నారు. సరే, వాళ్ళు అంటూ ఉన్నారు కాబట్టి మోషే నేను ప్రతిరోజు మన్నాను పంపుతాను, వాళ్ళకు పూరేళ్ళు పంపుతూ ఉంటాను, వాళ్ళు తినమను. అయితే దేవుడు చెప్పిన మాట ఏమిటంటే ఏమన్నాడు అంటే, భోజనమునకు తగినట్టుగా అనుదినము మీకు ఉదయమున కొంచెం పంపిస్తాను, ఎంత కావాలో అంతే తీసుకోండి, ఎంత కావాలో అంతే తీసుకోండి, కకృతొద్దు. ఈ పదం అంటున్నాను, కకృతొద్దు. ఇవాళ దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి దాన్ని మనం తీసుకుందాం. కొంతమంది ఏం చేశారు అనంటే, రోజు దేవుడు మన్నాను కురిపిస్తూ ఉన్నప్పుడు, ఆ భోజనాన్ని దేవుడు సమకూరుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అనంటే పళ్ళల్లో ఇరుక్కుపోయే అంతా తిన్నారంట. అంత మాత్రమే కాదు, మళ్ళా రేపు వస్తుందో రాదో అన్న
అనుమానంతో వాళ్ళు ఏం చేశారంటే ఇళ్లల్లో వాటిని దాచిపెట్టుకొని ఉన్నారంట. ఉదయం కల్లా ఏమైంది? పాడైపోయాయి, వాసన వచ్చాయి. కనుక అందుకే ప్రభువు మనకు ఒక మంచి ప్రార్థన నేర్పించాడు. ఏమిటి అని అంటే, మా అనుదిన ఆహారము నేడు అన్న మాట మనం నేర్చుకోవాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు అనుగ్రహించుము. మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. భౌతికంగా మనకు అనుదిన ఆహారాన్ని దేవుడు సమకూరుస్తున్నందుకు మన ప్రభువుని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మన ఆత్మీయమైన ఆహారాన్ని కూడా ఆయనే మనకు సమకూరుస్తున్నందుకు కూడా మన దేవుని బట్టి మనం కృతజ్ఞత అనేది మనం చెల్లించాలి. కనుక ప్రభువు మనకు నేర్పించినవి ఏమిటి అని అంటే, అనుదిన ఆహారమును మాకు అనుగ్రహించము. లూకా రెఫరెన్సెస్ రాసుకోండి చాలు. 11:3 ఉంటుంది, మాకు కావలసిన అనుదినాహారము నేడు మాకు దయచేయము. అలానే చూడండి, మరొక ప్రాముఖ్యమైన వచనము సంతుష్టి సహితమైన భక్తి అని ఆయన నేర్పిస్తూ ఉంటారు. క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవుని యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మన జీవన శైలి అనేది ఎలా ఉండాలి అనేది ఈ ఆహారం దగ్గర తాను నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ఏముంది అక్కడ? ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోము, అన్న వస్త్రములు గలవారయుండి వాటితో తృప్తి పొందుదుము. ఇవన్నీ వినటానికి చాలా బాగుంటాయి. నిజమే, సింపుల్గా ఉంటే బాగుంటుంది కదా. ఎప్పటికప్పుడు అనుదిన ఆహారం ఉంటే సరిపోతుంది కదా, అన్న వస్త్రాలు ఉంటే సరిపోతుంది కదా అని అనుకుంటాం. కానీ వన్స్ మనం మందిరాన్ని దాటి వెళ్ళిన తర్వాత మన 6 దినాల మన యొక్క జీవన పోరాటం అనేది గమనిస్తూ ఉంటుంటే, లోకంలో ఉన్న మర్యాద, లోకంలో ఉన్న ఆకర్షణీయమైన సంగతులు చూస్తూ ఉంటున్నప్పుడు మనకేమైనా మనం ఎలాగ ఉండాలంటే ఇలాంటి కారు ఉండాలి, మనకి ఎలాగ ఉండాలంటే ఇలాంటి బిల్డింగ్స్ ఉండాలి. అసలు మనం వేసుకున్న బట్టలు కానీ మనం వేసుకున్న షూ కానీ ఎలాగ ఉండాలంటే దిగితే ప్రతి ఒక్కడు నాకు సెల్యూట్ కొట్టాలి. బట్ లేఖనాలు మనకు నేర్పిస్తున్న సంగతి, ఆగూరు గారు మనకు నేర్పిస్తున్న సంగతి ఏమిటంటే, క్రైస్తవుడుకు అలాంటి ఆర్భాటాలు అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆర్భాటమైన జీవితం ఆయన జీవించలేదు. ఆయన శ్రీమంతుడైన దేవుడు. అంత మాత్రమే కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చే దేవుడు ఆయన. ఐశ్వర్యవంతుడైన దేవుడు, సమస్త జీవరాశుల యొక్క కోరికలను, వాటి యొక్క ఆహారాన్ని సమకూర్చే దేవుడు భూమి మీద ఎలాగున్నాడు అని అంటే, పేతురు నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక చేప కనపడింది, అది నోరు తెరిస్తే ఒక షెకేల్ కనిపిస్తుంది, నీకు నాకు అక్కడ ట్యాక్స్ కట్టేసిరా. ఆయన జేబులో చేయి పెడితే కనీసం ఒక షెకేలు కూడా లేనంత పేదరికంలో తను జీవించాడు. ఆయన పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ దేవుని మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గువ్వ పిల్లను తీసుకెళ్ళిన సందర్భం అనేది చూస్తూ ఉంటున్నప్పుడు, యేసు ప్రభు వారు ఎంత సామాన్యమైన జీవితం తాను జీవించాడో. కనుక ఇందులో నుంచి ఇంకా మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము. కనుక ఇక్కడ అంటున్నాడు, అన్న వస్త్రములు గలవారమే వాటితో తృప్తి పొంది ఉండుదుము. తృప్తి అని అంటే క్రైస్తవునికి ఉండాల్సింది ఏమిటి అంటే సంతుష్టి సహితమైన భక్తి. క్రైస్తవునికి ఉండాల్సింది ఏంటంటే సంతుష్టి సహితమైన భక్తి. ఇదే 6వ అధ్యాయం. ఇందాక అన్న కింద భాగంలోకి వస్తున్నాడు చూడండి. ఇదే 6వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలండి. ఈ ధనం అనేది బాగా పెంచుకోవాలి, ఎలాగైనా నేను సమాజంలో ఒక రేంజ్లో ఉండాలి అనుకునే
అలాంటి ఒకవేళ ఆలోచన గనుక మనం ఉంటే, ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట దేవుడు నాకు ఎందుకు అర్థం కాలేదు, మనం నిత్యత్వాల్లోకి వెళ్ళిన తర్వాత అడగాల్సిందే, ధనవంతుల్ని ఎందుకు ఆయన ఇష్టపడలేదు అనేది. ఇష్టపడలేదు కాదు, ధనవంతులు యోబు ఉన్నాడు, ధనవంతుడైన అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబులు, దావీదు, వీళ్ళందరూ రాయల్ ఫ్యామిలీసే. వీళ్ళందరూ ఎంత ఉన్నా వాళ్ళు అణిగిమణిగి ఉన్నారు. ఎందుకు ఆయనకు అనిపించింది, ధనవంతుడు ఒంటైనా సూది బెజ్జంలో నుంచి వెళ్తుంది, కానీ ధనవంతుడు పరలోకానికి రావటం మాత్రం జరగని పనబ్బా. ఎందుకో స్టేటస్ అనేది పెరుగుతూ ఉంటుంటే మన వ్యక్తిత్వంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. కానీ క్రైస్తవుడికి ఉండాల్సింది ఏమిటి అని అంటే సామాన్యమైన జీవితం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అలా ఎదుగుతూ ఉంటుంటే జరిగే ప్రమాదాలు ఇక్కడ తిమోతితో చెప్తూ ఉన్నాడు. దైవజనుడా అనుకుంటూ ఆయనతో మాట్లాడుతూ ఏవి ఉండకూడదు, ఏవి ఉండాలి అని చెబుతూ ఏమంటున్నాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించటం ద్వారా జరిగే ప్రమాదం ఏమిటి అని అంటే విశ్వాసము నుండి తొలగిపోయి, దాని గురించి పక్కన పెట్టేద్దాం. నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి, అది పక్కన పెట్టేస్తే ఒక ఆత్మీయుడిగా మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, భౌతిక సంబంధమైన విషయాలలో ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయటం ద్వారా ఏం జరుగుతుంది, ఈ ధనాపేక్షలో ఉండే ఒక ప్రమాదం ఏమిటి అని అంటే, ఇక్కడ అంటున్నాడు, మీరు విశ్వాసములో నుండి తొలగిపోయి. మనం తొలగిపోతాం. విశ్వాసముల నుండి ఒక ఆత్మీయుడు తొలగిపోయాడు అని అంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నావో మనం గమనించాలి. కనుక అందుకనే ఆగూరు ప్రార్థన ఏంటంటే, నేను సామాన్యంగా ఉండటానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అనేది మనం గమనిస్తూ ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం. ఏం చేశారు వీళ్ళు? విశ్వాసంలో నుండి వాళ్ళు తొలగిపోయారు, ఇదొక ప్రమాదం. రెండవది, నానా బాధల చేత తమ్మును తాము పొడుచుకొనేది. వాక్యం లేని వ్యక్తులు, ప్రభు పరిచయం లేని వ్యక్తులు అనేక మంది తమకు తాము ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళు విశ్వాసంలో లేరు. చనిపోయిన తర్వాత ఒక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్న ఒక అవగాహన అనేది వాళ్ళకి లేదు. కానీ మనం కూడా ఆర్థికంగా చాలా బాధలు పడినప్పటికీ కూడా, నానా బాధలు పడినప్పటికీ కూడా నేటి దినం మనం సజీవులంగా ఉన్నాము అని అంటే ఒకటే ఏంటంటే మన విశ్వాసం మనల్ని బ్రతికిస్తుంది. మనకు తోడుగా ఉన్న దేవుడు, ఆయనను చూస్తూ మనం బ్రతుకుతూ ఉన్నాం. అది ఆ ప్రభువును వెంబడించడం ద్వారా మన జీవితంలో జరిగే ఒక గొప్ప లాభం. కనుక ఇవన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం ద్వారా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు వీటిని ఆశించి ఏం చేశారు, నానా బాధల చేత తమ్మును తాము పొడుచుకొని చనిపోయేది. అందుకనే సొలొమోను లాస్ట్ టైం మనం చూసాం, వాళ్ళ భాష, వాళ్ళ యొక్క ప్రార్థన అనేది ఎలాగుంది అంటే, ఈ ప్రజలను పాలించుటకు నాకు తగినంత జ్ఞానం ఇవ్వండి చాలన్నాడు. ఆయన ఐశ్వర్యం అడగలేదు, ఆయన శత్రువుల యొక్క ప్రాణం నాకు కావాలి అని అడగలేదు, భౌతిక సంబంధమైనది ఏది అడగలేదు. ఒకటే అని అడుగు, ఈ ప్రజలను పాలించడానికి నాకు తగినంత జ్ఞానమును నాకు మీరు అనుగ్రహించండి. మనం ప్రభు దగ్గర ఇలా జ్ఞానయుక్తమైన ప్రార్థన అనేది, దేవునికి ఏది ఇష్టమో అది అడిగే పరిస్థితుల్లో గనక మనం ఉంటే, వాటితో పాటు దేవుడు మనకి ఏది అవసరమో వాటిని కూడా అనుగ్రహిస్తాడు. సొలొమోనుతో అన్నాడు కదా, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, ప్రజలను పాలించడానికి వివేచనని అడిగావు, నువ్వు శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ధనాన్ని అడగలేదు, ఏది అడగలేదు, వీటితో పాటు నీకు ఇవి కూడా ఇచ్చేస్తాను తీసుకో అని అన్నాడు ఆయన. కనుక ఇలాంటి ప్రార్థన అనేది మనం నేర్చుకుంటూ ఉండాలి. రెండవది ఏమన్నాడు ఇక్కడ, ఇప్పుడు ఈ భాగంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది 8 చూసాం కదా, ఏమన్నా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. ప్రభువు నేర్పించిన పాఠం తగినంత ఆహారము అంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము.
మీకు ఎన్ని సంవత్సరాలు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు ఈ దేవుడు మనకు తగినంత ఆహారం అనుగ్రహించాడు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు, రోజుకు ఒక పూట తినే వ్యక్తులు ఉన్నారు, వారానికి 4 సార్లు 5 సార్లు తినే వాళ్ళు ఉన్నారు. కానీ మన దగ్గరకు వచ్చేద్దాం, టిఫిన్ తింటున్నాం, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, 4 గంటలకు నిద్ర లేచి టీ తాగుతాం, వేడి వేడి బజ్జీలు వేసుకుంటాం, మళ్ళీ రాత్రి భోజనం చేస్తాం, ఎవరైనా గెస్టులు వస్తే బాగుండు అని ఎదురు చూసి మళ్ళీ స్పెషల్స్ తెచ్చుకుంటాం. అసలు మన లైఫ్ స్టైల్ ఎలాగుంది? ఎంత బాగుంది! ఐశ్వర్యవంతులం కాదు, పేదరికము కాదు, చక్కగా మన లైఫ్ స్టైల్, మన జీవన శైలి ఎంత చక్కగా ఉందంటే, మన దేవుడు ఇప్పటి వరకు మనల్ని పోషిస్తూ ఉన్నందుకు, మనల్ని సంరక్షిస్తూ ఉన్న దేవుడు ఆయన. ఇలాంటి సమయంలో మనం ఎక్కువగా ఆలోచన చేయటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే, మన విశ్వాసాన్ని మనం కోల్పోయే ప్రమాదము అనేది ఉంది. ఒక క్రైస్తవుడిగా మనకెప్పుడు ఇలాంటి ఆగూరు లాంటి ప్రార్థనే ఉండాలి. దేవా, నేను కూడా ఒక సామాన్యమైన వ్యక్తిలాగా, మీరు భూమి మీదకి జీవించడానికి వచ్చినప్పుడు మీరు ఎలా ఒక సామాన్యమైన వ్యక్తిలాగా ఎలాగైతే ఉన్నారో అలాగనే నేను కూడా ఉండటానికి సహాయం దయచేయండి. మళ్ళీ చెప్తున్నాను, డబ్బు పెరుగుతున్నా కొద్దీ మన వ్యక్తిత్వాలలో మార్పులు వస్తూ ఉంటాయి. మన స్టేటస్ పెరుగుతున్నా కొద్దీ ఏం జరుగుతుంది అని అంటే, మనం ఎవరిని మనం పట్టించుకోము. మన మూలాలు మనం ఖచ్చితంగా మర్చిపోవద్దు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. 9వ వచనంలో ఇంకేముంది? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించుదునేమో. ఇది డేంజర్. ఏమంటున్నాడు? నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. 4 ప్రమాదాలు చెప్పాను ఇప్పుడు. ఒక ప్రమాదం ఏంటి? విశ్వాసములో నుండి మనం తొలగిపోతాం. 2, నానా బాధల చేత తమను తాము పొడుచుకొని చనిపోతారంట. వాళ్ళు జీర్ణించుకోలేరు. నేను ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి మళ్ళీ ఇప్పుడు ఇలాగ జీవించడం అనేది నా వల్ల కాదు. దేవుని కృపన్న వాడు మాత్రమే బ్రతుకుతాడు. దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉందో వాళ్ళకు మాత్రమే తెలుసు, నేను చనిపోతే నరకానికి వెళ్తాను, ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు అనుకొని ఏం చేస్తాడు అనంటే, దేవుని మీద ఆధారపడటానికి తాను నిర్ణయం తీసుకుంటాడు. కనుక విశ్వాసంలో తొలగిపోవటం అనేది ఒక ప్రమాదం, తాను పొడుచుకోనటం అనేది ఒక ప్రమాదం, 3వది దేవునిని విసర్జించటం అనేది ఒక ప్రమాదం, 4వది అత్యంత ప్రమాదకరమైన వర్డ్ ఇక్కడ ఉంటుంది, యెహోవా ఎవడని అంటానేమో. యెహోవా ఎవడు అని అంటానేమో. ఎంత ప్రమాదకరమైన మాట! యెహోవా అన్న మాట పలకడానికే వాళ్ళు భయపడతారు. యెహోవా అన్న మాట వాళ్ళు రాయాలి అంటేనే 3 సార్లు స్నానం చేసుకొని వచ్చేసి అవన్నీ ఖాళీలన్నీ తర్వాత రాసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కానీ మన స్టేటస్ అనేది పెరుగుతూ ఉంటున్నప్పుడు దేవుణ్ణి కూడా విసర్జించే స్థాయిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆగూరు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. కొన్ని ఇశ్రాయేలీయుల జీవితాలలో కూడా మనం చూడండి. వాళ్ళు అక్కడున్నప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ప్రయాణం చేసి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వాళ్ళు ఎప్పుడైతే వచ్చేసారో ఏం జరిగింది అనంటే వాళ్ళలో మార్పులు వచ్చాయి. అందుకనే పౌలు గారు ఈ తిమోతికి ఈ ధనాశలో నుండి ఆయన నువ్వు తొలగాలి, ఇది చాలా ప్రమాదకరమైంది, విశ్వాసంలో నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది, కనుక నువ్వు వాటి గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయొద్దని చెప్తూ, ఇందాక అన్నయ్య చెప్పాడు కదా 11వ వచనంలో, ఒక క్రైస్తవులుగా మనం దేని కొరకు మనం ప్రయాసపడాలి అని అంటే 11వ వచనంలో 6:11లో దేని కొరకు క్రైస్తవుడు ప్రయాసపడాలి, దేనిని మనం సంపాదించుకోవాలి అని అంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దాని కొరకు వెంటాడు అంటున్నాడు ఫుట్ నోట్లో. ఇవి గనక ఒక ఆత్మీయమైన జీవితంలో ఉంటే మనకు డబ్బు లేకపోయినా కూడా లేచి నిలబడి సెల్యూట్ కొడతాడు.
డబ్బున్నప్పుడు శల్యుడు కొడతాడు, డబ్బు లేనప్పుడు శల్యుడు కొట్టడు. కానీ ఒక వ్యక్తికి జీవితంలో నీతి అనేది ఉంటే, ఒక వ్యక్తి జీవితంలో భక్తి అనేది ఉంటే, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము అనే శ్రేష్టమైన గుణలక్షణాలు ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఉంటే అతడు సమాజంలో ఖచ్చితంగా గౌరవించబడతాడు. కానీ ఇశ్రాయేలీల యొక్క జీవితం మనం చూద్దాం. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది అని అంటే, త్రవ్వని బావులు వాళ్ళ చేతుల్లోకి వచ్చాయి, కట్టని ఇల్లు వాళ్ళ చేతుల్లోకి వచ్చేసాయి, దున్నని పొలాలన్నీ వాళ్ళ దగ్గరకు వచ్చేసాయి. వాళ్ళు అసలు ఏది కష్టపడలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, అసలు లగ్జరియస్ లైఫ్లోకి ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత వీళ్ళ జీవితం ఎలాగుందో చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 11-12 వచనాలు చదివితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి, భలే తిడతా ఉంటాడు, కడపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా. దేవుడు చేసిన మేలులన్నిటిని మర్చిపోయారంట. ఐగుప్తులో వాళ్ళు ఎలాగుండేవాళ్ళు, ఐగుప్తులో ఉన్న వాళ్ళ యొక్క బానిసత్వము అనేది ఎలాగుంది, 10 రకాలైన సూచక క్రియలు చేసి వాళ్ళని దేవుడు క్షేమంగా బయటకు తీసుకొని వస్తే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వాళ్ళని క్షేమంగా దేవుడు బయటకు తీసుకొని వచ్చేసి వాగ్దాన భూమిలోకి వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ గురించి రాయబడిన మాట ఏమిటి అని అంటే, నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని. కడుపు నిండితే దేవుణ్ణి మర్చిపోతానేమో అనేది ఆగూరు యొక్క భయం. ఫీజు కట్టాలి అన్నప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు, అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు, హాస్పిటల్ బిల్స్ కట్టాలి అన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. కానీ అవన్నీ అవలీలగా కట్టే స్టేజ్ ఉంటే, ఆగూరు మాటలో ఉన్న భావం ఏమిటి అని అంటే, నాకు ఎక్కువగా ఉంటే, ఈ చరిత్ర అన్నీ నేను చూస్తూ ఉంటున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇది ఎక్కువగా ఉంటే నేను దేవుణ్ణి విసర్జిస్తాను, విశ్వాసములో నుండి నేను తొలగిపోయే ప్రమాదము అనేది ఉంది, యెహోవా ఎవడు అని అడిగే స్టేజ్లోకి నేను వెళ్ళిపోతానేమో. ఇంకొక మాట కూడా చూద్దాం, కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19-25 వరకు చదవండి దయచేసి ఎవరైనా. వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘ స్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి చదువుతాను. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారి సరిహద్దులను ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను హెష్బోను రాజుల యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగు యొక్క దేశములు స్వతంత్రించుకొని వారి సంతతిని ఆకాశ నక్షత్రముల విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీ వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని ఏర్పరిచి. చూడండి 24 నుంచి, ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకుని నీవు కనానీయులను ఆ దేశములను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశములను వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రాకారము గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను త్రవ్వి, బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి మహోపకారమును బట్టి బహుగా సంతోషించి, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక
త్రోసివేసి నీ తట్టు తిరగవల్లని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. వీళ్ళ స్టేటస్ ఎలా వెళ్ళిపోతుంది రాను రాను. వీళ్ళ వ్యక్తిత్వాలలో ఇన్ని మార్పులు రావడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, బహు విస్తారముగా వాళ్ళ జీవితాలలో మేలులు జరిగాయి. 19వ వచనం చూస్తే, బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని నువ్వు విసర్జింపలేదు. దేవుడేమో వాళ్ళని విసర్జింపలేదు కృప కలిగిన వాడవై, కానీ వీళ్ళకు సమృద్ధిలోకి ఎప్పుడైతే వెళ్ళిపోయారో వీళ్ళు చేస్తున్న పని ఏమిటి అని అంటే దేవునిని విసర్జించిరి. కనుక కొన్నిసార్లు మన స్థితి అనేది పెరుగుతూ ఉంటున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మన రక్షకుడైన దేవుడు మన జీవితంలో చేసిన మేలులన్నిటినీ మర్చిపోయే ప్రమాదము అనేది ఉంది. వీళ్ళు ఏ స్టేజ్లోకి వచ్చారు అని అంటే, వాళ్ళకు ప్రకటించిన ప్రవక్తలు కూడా చంపడానికి వెనుదీయలేదంట. వీళ్ళు చంపిరి అన్న మాట కూడా ఉంది. కనుక ఇలాంటి ప్రమాదాలు అనేవి మనం చూస్తూ ఉంటాం. మన రక్షకుడు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలానే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, పాలు తేనెలు దేశమునకు ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారే అన్యదేవుల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించిరి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం భౌతికంగా ఎదగటము అనేది మంచిదే. సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉండటము అనేది చాలా మంచిదే. కానీ ఆగూరులో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, ఇవన్నీ పెరుగుతూ ఉంటున్నప్పుడు విశ్వాసంలో నుండి మనం తొలగిపోతూ ఉన్నామా? ఇవన్నీ పెరుగుతూ ఉంటున్నప్పుడు దేవునిని మనం విసర్జిస్తూ ఉన్నామా? ద్వితీయోపదేశకాండం ఇదొక వచనం కూడా రాసుకోండి, 32:15 ఉంది. ఆయన తిట్టినవే మీకు ఆ రిఫరెన్సెస్ చెప్తూ ఉన్నాను. యెషూరును క్రొవ్వినవాడై, నేను చదువుతాను. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను. నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్న మాటలు ఇవన్నీ? ఒకప్పుడు సామాన్యంగా ఉన్న వ్యక్తులే సడన్గా వాళ్ళ జీవితాలలో మార్పులు వచ్చేసాయి. మార్పులు అనేవి ఎప్పుడైతే వచ్చాయో దేవుని యొక్క కట్టడలను వాళ్ళు విసర్జించడం ద్వారా వాళ్ళ జీవితంలో ఉన్న శ్రమలన్నిటిని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు, మీరు కాలు జారిన ప్రదేశాల్లో ఉండటానికి, మీరు నన్ను మర్చిపోవటానికి గల కారణం ఏమిటి అని అంటే మీరు ఎదగటమే. అందుకని ఆగూరు అంటున్నాడు, నాకు పేదరికం వద్దు, నాకు మరీ ఎక్కువగా సంపద ఐశ్వర్యము వద్దయ్యా, నేను సామాన్యంగా తగినంత ఉండటానికి నాకు అనుగ్రహించండి. అందుకనే అనుదిన ఆహారము అనేది ఉన్నప్పుడే కాస్త అణిగిమణిగి మనం ఉంటాం. తగినంత ఆహారము అనేది మనకు ఉన్నప్పుడే మనం ఏం చేస్తామంటే దేవునితో మనం సహవాసము అనేది మనం చేస్తూ ఉంటాం. ఏలియా జీవితంలో మనం చూస్తున్నప్పటికీ కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ఏ టైంలో ఏంటంటే ఎప్పటికప్పుడు ఆయన ఏం చేశాడంటే ఉదయమందును అస్తమయమందును ఆయనకు ఆహారాన్ని కాకోలం ద్వారా ఎప్పటికప్పుడు ఆయన పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే మనం దేవుని మీద ఆధారపడాలి అనంటే మనం సామాన్యంగా ఉంటేనే మనం ప్రభువు మీద ఆధారపడతాం. ఇది ప్రభువు మీద ఆధారపడటం, ప్రభువు మీద ఆనుకొని జీవించటం అంతా శ్రేష్టమైన జీవితం. ప్రభువుని మీద ఆనుకొని ప్రభుతోనే సహవాసం చేస్తూ మన జీవితాన్ని ముగించుకోవటం అంత శ్రేష్టమైన జీవితం మరేది ఉండదు. అందుకని ఆయన ప్రార్థనలో వ్యర్థమైనవి నా నుంచి దూరం చేసేయండి, అబద్ధములను నాకు దూరం చేసేయండి. నేను బ్రతికున్నప్పుడే ఈ రెండు నా నుంచి కట్ అయిపోవాలి. నేను బ్రతికున్నప్పుడు, నేను చనిపోయేంత వరకు కూడా నేను ఎలాగుండాలి అంటే ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను ఉండటానికి నేను
ప్రయత్నం చేస్తా ఉన్నాను. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. హోషియా గ్రంథంలో మాట ఉంటుంది. హోషియా గ్రంథం 13:6 ఉంటుంది. కనుక ఈ ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అనేది మనం చదువుతూ ఉంటున్నప్పుడు వీటన్నిటిలో నుంచి మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే, మళ్ళీ చదువుదాం, ఆ వచనం చదవండి, మళ్ళీ చదవండి. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది. ఆగూరు ప్రార్థన మళ్ళీ చదువుదాం. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అంటానేమో. ఈ మాట ఎవరన్నారు చెప్పండి బైబిల్లో? యెహోవా ఎవడు అని. యెహోవా. దావీదు ఎవడు అనేది నాబాల్ అన్నాడు. వాళ్ళ నాన్న ఫరో కదా. మోషే అహరోన్లు వచ్చినప్పుడు ఏమంటే ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు అన్నాడు. ఎంత గర్వం ఉంటే ఆ మాట అనాలి, ఎంత గుండె ధైర్యం ఉంటే ఆయన ఆ మాట అనాలి. తర్వాత సీన్ మొత్తం మారిపోయింది కదా. మొత్తం పగడిపూట చుక్కలు చూపించాడు ఆయనకి, ఫరోకి. దేవుడు అబ్రాహాముకి చుక్కలు చూపించాడు, ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని నీకు ఇస్తానని. దాని తర్వాత చుక్కలు చూపించింది ఎవరికి అని అంటే దేవుడు ఫరోకు మాత్రమే. ఎందుకు అని అంటే ఇశ్రాయేలును పంపించుటకు యెహోవా ఎవడు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. మనకేం కావాలి అనేది మనం ఆలోచన చేస్తే చూడండి, యోబు గ్రంథం కొంతమంది వ్యక్తులు నేర్పిస్తున్న పాఠం చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయము 14-15 వచనాలలో మనకు కనిపిస్తుంది. మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు. నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. యోబేమో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను అని అంటా ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన కొంతమంది వ్యక్తులేమో వాళ్ళు ఏమన్నారంటే, నీ మార్గమును గురించిన జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోము అని దేవునితోనే వాళ్ళు చెబుదురు. ఇలా మాట్లాడటం ద్వారా మనకే నష్టం. యెహోవా ఎవరు అని చెప్పటం ద్వారా మనకే నష్టం. బలలోకి మనం వెళ్ళే ముందు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ దేవుడు ఎవడు అనే దానికంటే ఎవరు అన్న దగ్గరికి మనం ఆలోచన చేస్తే మన దేవుడు ఎవరు? మనం ఆరాధన చేసుకునే దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి, అమరత్వము కలిగిన దేవుడు. ఆయన పరలోకములో ఉన్న వైభవం అంతటిని వదిలిపెట్టుకొని భూమి మీద రక్తమాంసాలు ధరించుకొని ఒక సామాన్యుడిగా భూమి మీద జీవించిన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన్ని మనం మర్చిపోతామా? ఆయన ఏం చేశాడు? భూమి మీదకి వచ్చి మన పాపాలను ఆయన క్షమించాడు. ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించటము అనేది జరిగింది. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకున్న దేవుణ్ణి మర్చిపోయే ప్రమాదం అనేది ఎప్పుడుంది అని అంటే, మనం సొసైటల్గా లేకపోతే ఒక భౌతికమైన పరిస్థితుల గుండా మనం ఒకవేళ ఎదుగుతూ ఉంటుంటే ఏం జరుగుతుంది అని అంటే, మన విశ్వాసాన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది, దేవునిని విసర్జించే ప్రమాదము అనేది ఉంది, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను మర్చిపోయే ప్రమాదము ఉంది. ఆఖరికి దేవుడు ఎవడు అని చెప్పే పొజిషన్లో కూడా మనం వెళ్ళిపోతాం. చూడండి, ఇది ఖచ్చితంగా జరిగిద్ది. మనకున్న ప్రజెంట్ మనమున్న మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వీటిని బట్టి మనం ఎలాగుండాలంటే, మనకున్న అన్నపానములను బట్టి, వస్త్రములు బట్టి మనం ఎలాగుండాలంటే సంతృప్తిగా ఉండటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. అందుకని ఆయన పెట్టిన పేరు ఏమిటంటే సంతుష్టి సహితమైన భక్తి, దైవభక్తి. ఇది ఆయన చక్కగా ఆయన ప్రార్థన చేశాడు. చివరిది ఏమన్నాడు? యెహోవా ఎవడని అందునేమో అనుకుంటూ, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో, నా దేవుని నామమును దూషింతునేమో. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏమిటి అంటే,
మనల్ని బట్టి మన దేవుని నామానికి ఎప్పుడు అపకీర్తి అనేది రావద్దు. ఒక క్రైస్తవుడు ఉన్నాడు అనంటే ఆ క్రైస్తవుని యొక్క జీవితం ద్వారా ఏం జరగాలి అనంటే దేవుని నామానికి మహిమ అనేదే రావాలి, కానీ మనము దేవుణ్ణి దూషించొద్దు. మన జీవన శైలి ద్వారా ఇతరులు కూడా దేవుణ్ణి దూషించకుండా మన జీవితము అనేది సామాన్యంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ దేవుడు నిజంగా ఐశ్వర్యంతో మనల్ని ఉంచాడు, ఒకవేళ దేవుడు మనల్ని పేదరికంలోనే ఉంచాడు, మనం నమ్మకంగా దేవుని దగ్గర మనం నిలబడాలి. పేదరికంలో దేవుణ్ణి దూషిస్తానేమో అన్న భయం ఉంది, ఐశ్వర్యవంతుడు అయిపోయిన తర్వాత ఎవడు అంటానన్న భయము అనేది ఉంది. అందుకని ఈ రెండు అనేవి బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది మనం చూసుకుంటూ మన ద్వారా దేవుని నామానికి మహిమ అనేది రావాలి. కనుక ఈ ఆగూరు లాంటి ప్రార్థన అనేది మనకు చాలా అవసరం. ఆగూరు లాంటి పలుకులు, ఈ ప్రార్థనలో ఉన్న పలుకులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పలుకులు మనకు చాలా అవసరం. అందుకని మొదట్లోనే చెప్పాను, యుక్తమైన ప్రార్థన చేయటము అనేది మనకు చేత కాదు కనుకనే మన తరపున ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో మనం ఎవరినైతే విసర్జిస్తూ ఉన్నామో, మనం ఎవరినైతే తృణీకరిస్తూ ఉన్నామో ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు మన గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన నిత్యత్వానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి ఇంకా రెస్ట్ లేదు. మనం మన చంచలత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నప్పుడు, మన జీవన శైలిని ఆయన గమనిస్తూ ఉన్నప్పుడు మనం నశించిపోవటం అనేది దేవునికి ఇష్టం లేక ఆయన ఏం చేస్తున్నాడు అనంటే ఆగూరు కంటే గొప్ప ప్రార్థన ఆయన చేస్తూ ఉంటాడు. కనుక మనల్ని రక్షించిన దేవుణ్ణి, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం మర్చిపోకుండా ఆగూరులాగా ఒక బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్లో ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం.